ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేసిన సినిమా నటులు, సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, వారిపై కేసులు, వివాదాలు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు అన్నట్లు బెట్టింగ్, గేమింగ్ యాప్స్ దాదాపుగా ఒకే తీరుగా కనిపిస్తాయి. కానీ నిశితంగా పరిశీలిస్తే బెట్టింగ్ యాప్ పేరులోనే బెట్ ఉంటుంది. అంటే డబ్బులే పరమావధిగా నడిచే యాప్స్ ఇవి. ఇక గేమింగ్ యాప్ అంటే ఇది గేమ్స్ కోసం, వినోదం కోసం, నైపుణ్య ప్రదర్శన కోసం రూపొందించినవి. బెట్టింగ్ యాప్స్ మెజారిటీగా చట్ట వ్యతిరేకం, నిషేధం. కానీ గేమింగ్ యాప్స్‌లో నియంత్రణలు మాత్రమే ఉన్నాయి, నిషేధాలు లేవు. అయితే డిజిటల్ మీడియా కన్‌ఫ్యూజన్ వల్ల ఈ గేమింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ ఒకదానికొకటి విభజించలేని విధంగా మారిపోయాయి. యాప్ డెవలపర్స్‌కు రెండూ డబ్బులు సంపాదించి పెట్టేవే. ఫలితంగా అటు గేమింగ్, ఇటు బెట్టింగ్ యాప్ డెవలపర్లు వాటి ప్రచారం కోసం, వాటిని డౌన్‌లోడ్ చేసుకుని ఆడడం కోసం భారీ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా సినిమా నటులు, సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లను బ్రాండ్ అంబాసిడర్‌లుగా మార్చుకుని ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసే వారికి, యాక్టర్లకు కూడా ఈ యాప్స్ వల్ల ప్రచారంతో పాటు పారితోషికం బాగా లభించే అవకాశం ఉంది. ఫలితంగా బాగా ఫేమున్న హీరోలు, నటులు, సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లను యాప్ డెవలపర్లు ప్రమోషన్ కోసం అడుగుతున్నారు. వీరు అంగీకరిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఆర్థికంగా నష్టపోతున్నారని, కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గుర్తించి వీటిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. వీటిపై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్‌ను కూడా వేసింది. 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ప్రస్తుతం తెలంగాణలో బెట్టింగ్, గేమింగ్ యాప్స్ హాట్ టాపిక్ అయ్యాయి. వీటి ప్రమోషన్ కోసం పనిచేసిన నటులు, సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇదే అదునుగా ఒకరంటే ఒకరు పడని హీరోల ఫ్యాన్స్, సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లను వ్యతిరేకించేవారు ఈ యాప్స్‌లో ప్రచారం చేసిన వారిపై కేసులు పెడుతున్నారు. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుడుతుందన్నట్లు కేసులు అనగానే దోషులుగా, స్వార్థపరులుగా భావించే వారికి, కేసుల్లో ఇరుక్కున్న వారు మేం బెట్టింగ్ యాప్స్ కోసం పని చేయలేదు మహాప్రభో అన్న నిజం చెప్పినా వారి చెవికెక్కదు. ఉదాహరణకు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెట్టింగ్ కేసులు, వీటిలో కొన్నింటిలో కొంతమందిని లాగినట్లు విమర్శలు వస్తున్నాయి. వారిలో టాలీవుడ్, బాలీవుడ్ నటులు ఉన్నారు. ఉదాహరణకు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్ రమ్మీ గేమింగ్‌లకు గతంలో యాడ్స్ చేశారు. అలాగే A23 అనే ఓ గేమింగ్ యాప్‌కి బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌తో పాటు విజయ్ దేవరకొండ కూడా ప్రచారం చేశారు. ఇంకా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా జంగ్లీ రమ్మీ అనే గేమింగ్ యాప్‌కి యాడ్స్ చేశారు. అయితే రానా, ప్రకాష్ రాజ్ 5 ఏళ్ల కింద యాడ్ చేశారు. A23ని 2 ఏళ్ల కింద విజయ్ ప్రచారం చేశారు. అది కూడా హిందీ భాషలో ఈ యాడ్ చేశారు. తెలుగులో ఈ యాడ్ లేనేలేదు. నార్త్‌లో ఆడియన్స్ టార్గెట్ చేసిన ఈ యాప్‌ను 1 సంవత్సరం తరువాత ఆయన రెన్యువల్ చేయలేదని తెలుస్తుంది. పైగా ఈ గేమింగ్ యాప్ తెలుగు రాష్ట్రాల్లో ఆడడానికి వీలు కూడా లేదు. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం గేమింగ్ యాప్స్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో ఇక్కడ ఎవరూ ఆడింది లేదు. కానీ ఈ గేమింగ్ యాప్‌లను ప్రచారం చేసిన వారిపై కేసులు పెడుతున్న నేపథ్యంలో ఈ గేమింగ్ యాప్‌లో ప్రచారం చేసిన బాలీవుడ్, టాలీవుడ్ నటులపై కూడా కొంతమంది ఫిర్యాదు చేయడం, కేసుల్లో వారి పేరు చేర్చడం విచారం. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ మీద సీరియస్ కావడానికి కారణం తెలంగాణ ప్రజలు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోకూడదని. దీనిని ప్రమోట్ చేసే వారిపై కూడా యాక్షన్ తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకరమైన వాటిని ప్రోత్సహించకూడదని. కానీ కొంతమంది అత్యుత్సాహవంతులు ఇదేదీ పట్టించుకోకుండా తాము ఫిర్యాదు చేస్తున్న వారి వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరిగిందా లేదా అని కూడా ఆలోచించకుండా వ్యవహరిస్తున్నారు. ఈ బెట్టింగ్ కేసు వ్యవహారంలో అర్థమవుతుంది ఏంటంటే సదరు హీరోల యాంటీ ఫ్యాన్స్ కావాలనే వీళ్ళని ఈ కేసులోకి లాగినట్టు అర్థమవుతుంది. వారిపై బురద జల్లడానికి, వారి ఇమేజ్‌ను డౌన్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారనిపిస్తుంది. ఏదేమైనా కేసులు పెట్టడం వేరు, దోషులుగా తేలడం వేరు. ప్రస్తుతం కేసుల్లో పేర్లున్న వాళ్ళంతా కోర్టుల ద్వారా దోషులుగా నిర్ధారణ కాలేదు. కాబట్టి ఈ కేసులు, వాటి పరిణామాలు, నిందితులు, నిర్దోషులు, దోషులు ఇంకా సశేషమే. ఒకే రూపంగా కనిపించినంత మాత్రాన ఉప్పు, కర్పూరం ఎలా ఒకటి కావో, బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కూడా అలా ఒకటే కావు అన్న సత్యం తెలుసుకుంటే చాలు.